పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదని, 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, అందుకే మిగులు జలాలను వాడుకుంటున్నామన్నారు. పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీనే ఇతర రాష్ట్రాలకు నీళ్లిస్తుందన్నారు. తెలుగు జాతి ఒక్కటేనని, అందరం కలిసి పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. నల్లమల సాగర్ ఈరోజు అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పా. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం.